నమస్కారం. నా పేరు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏదైతే నిన్న కాదు మొన్న ఇదే కార్యాలయంలో ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ప్రజానాయకుడు కోటమిరెడ్డి సేదరెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయిన ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన సాగించినటువంటి అరాచకాలు, 16 నెలల పాటు ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదని చెప్పి ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్ని కూడా చదివాం నేను సాబిర్ భాయ్. వాటి మీద సమాధానం చెప్పాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కోరాం. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పలా. ఏదైతే 2 కోట్లు పెట్టి కోటమిరెడ్డి సేదరెడ్డి గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని ఎలా వేధించాడో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 డివిజన్లలో 18 పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా నీకు మెజార్టీ రాలేదు, ఒక్క డివిజన్లో కూడా నీకు మెజార్టీ రాలేదు. ఎందుకు రాలేదని ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడిగాం. కానీ ఆయన సమాధానం చెప్పలా. ఆయన స్నేహితుడిని డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపి కొట్టించాడు, దాని గురించి చెప్పలా. ఆయన ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి సేదరెడ్డి గారి పక్షాన్ని నిలబడినటువంటి అనేక మంది కార్యకర్తల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, దొంగతనం కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టాడు. వాటి మీద కూడా సమాధానం చెప్పండి అని చెప్తే దాని మీద కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పలా. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పాలని అడిగాం మేము, నువ్వు చెప్పలా. నిన్న ఒక నలుగురు జోకర్లా, పెయిడ్ ఆర్టిస్ట్లా, లేకపోతే చెంచాలా నాకైతే తెలీదు, నీ తరఫున నీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ఆయనేమో తా అని ఒక ఆయన మాట్లాడాడు. ఒక ఆయన చూస్తే ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలా. సరే ఫైనల్ గా ఒక ఆయన మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా మంచివాడు, పెద్ద మనిషి, ఆయన్ని మనం రాజకీయాలు పోయినాయి అని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీతులు మాట్లాడించడం కాదు. 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేదారెడ్డి గారు జరిగిన తర్వాత మాలాంటి కార్యకర్తల మీద నువ్వు పెట్టిన కేసుల గురించి, నువ్వు వేధించిన కేసుల గురించి చెప్పమంటే నీ చెంచాల చేత ఏదేదో మాట్లాడిస్తావా? నేను అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి, వాళ్ళు చెప్పారు 67 కోట్ల దొంగతనం బిల్లన, ఇది చాలా ఇంపార్టెంట్. నేను అడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి సేదరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో సేదరెడ్డి మీద పోటీ చేసేదానికి గజగజ వణకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుచోతన స్థితిలో నిన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయమని నీకు చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే, జగన్మోహన్ రెడ్డి చూస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారినే బ్లాక్ మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నువ్వు నేను పోటీ చేయాలా సేదరెడ్డి మీద ఎవరు పోటీ చేసినా గెలవరు, సేదరెడ్డి ప్రజల్లో ఉంటారు, సేదరెడ్డి కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు, నాయకులు సేదరెడ్డి గారి పక్కన ఉన్నారు. కానీ సేదరెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతామని ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు. ఆ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగోండి, నిన్న నీ చెంచాల చేత అడిగించావు. ఏదైతే 67 కోట్ల దొంగ బిల్లు గురించి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చెప్పండి. నేను మొన్న చెప్పలా ప్రెస్ మీట్ లో, ఎందుకులే పెద్దోడని. ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకులే నేను చెప్పలా, అవసరం అయితే చెప్తాను అని చెప్పా ప్రభాకర్ రెడ్డి. నిన్న నీ చెంచాల చేత అడిగించావు కదా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పు అని. ఇదిగో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి కోటమిరెడ్డి సేదరెడ్డి మీద నేను పోటీ చేయాలి అంటే ఈ 67 కోట్ల దొంగ బిల్లు నాకు చేస్తే నేను కోటమిరెడ్డి సేదరెడ్డి మీద పోటీ చేస్తానని చెప్పావు.
రాసుకోండి, జూమ్ చేసి తీసుకోండి. ఇదిగోండి కాంట్రాక్టర్ నేమ్ ఏపీఆర్సీఎల్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్. ఏపీఆర్సీఎల్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్. ఇదిగో అయ్యా ప్రభాకర్ రెడ్డి చూడు, నీ చెంచాల చేత అడిగించావు కదా ప్యాకేజ్ నంబర్ చెప్పమని. ఇదిగో ప్యాకేజ్ నంబర్ 1 పీడీ ఫర్ 2008-2009. ప్యాకేజ్ నంబర్ 1 పీడీ ఫర్ 2008-2009. అంటే ప్యాకేజ్ నెంబర్ అంటే ఏందో మీడియా సోదరులారా తెలుసుకోండి. ప్యాకేజ్ నెంబర్ అంటే ఈ వర్క్ 2008-2009కి సంబంధించినటువంటి వర్క్. ఈ రోజు 2024. 2008 ఎక్కడ, 2009 ఎక్కడ, ఈ రోజు 2024. అంటే 16 సంవత్సరాలకు సంబంధించినటువంటి దొంగ బిల్లు. తర్వాత నిన్న నీ చెంచాలు అడిగారు ప్రభాకర్ రెడ్డి చూడు, సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ 2024-168100. సిఎఫ్ఎంఎస్ ఐడి 2024-168100. టోటల్ బిల్లు 67,23,71,71,000.